పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సత్తా చాటుతున్న విశాఖ సెస్ ఎగుమతుల్లో భారీ వృద్ధితో దూసుకుపోతూ 2024-25లో మొదటి 9 నెలల్లోనే 2 లక్షల కోట్ల ఎగుమతులు, 2023-24లో సెప్టెంబర్ వరకు 1.62 కోట్లు. విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ వీసెజ్ ఎగుమతుల్లో దూసుకుపోతుంది. దేశంలో అగ్రగామి సెజ్గా రికార్డు సృష్టిస్తుంది. గత ఏడాది కంటే భారీగా వృద్ధిని నమోదు చేస్తూ హిస్టరీ క్రియేట్ చేస్తుంది. తొలి 9 నెలల్లోనే సుమారు 2 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ చేసి సత్తా చాటుకుంది. ఎగుమతుల్లో దేశంలోనే సత్తా చాటుతూ అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం అడుగులు వేస్తుంది. ఉత్పత్తుల ఎగుమతుల్లో 23.5% వృద్ధి కనబర్చిన వీసేజ్ ఏడాది మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. 2023-24లో 1,062 కోట్లు దిగుమతులు నిర్వహించిన వీసేజ్ ఇప్పుడు 23.5% అధికంగా ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇందులో సర్వీస్ ఎగుమతులు 1,19,786 కోట్లు కాగా వస్తువుల ఎగుమతులు 79,610 కోట్లుగా ఉన్నాయి. ఇది సేవారంగం అద్భుతంగా అధికారులు అభివర్ణిస్తున్నారు. మరిన్ని పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని దువ్వాడ సెజ్లో సిద్ధం చేసిన విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్ మరిన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతుంది. 3 రాష్ట్రాలని అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన విశాఖపట్నం సెజ్ వీసెజ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అటు ఛత్తీస్గఢ్లోనూ ఎగుమతుల విషయంలోనూ అదరగొడుతూ దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న సెజ్లని వెనక్కి నెడుతూ 2వ స్థానానికి ఎగబాకింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 18% వృద్ధిని నమోదు చేయగా 2024-25లో 23.5%తో దూసుకుపోయింది. విభిన్న విభాగాలకు చెందిన పరిశ్రమల రాకతో ఎక్స్పోర్ట్స్లో ముంబై, చెన్నై, కొచ్చి, నోయిడా ఇలా అన్ని సెజ్లను వెనక్కి నెట్టింది. వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా మారుతున్న వీసెజ్లో మరిన్ని కొత్త యూనిట్ల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. 2024 మార్చి నాటికే 1.12 లక్షల పెట్టుబడులు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెట్టింపు స్థాయిలో వచ్చే అవకాశాలున్నాయి. వీటి ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు వీసెజ్ అధికారులు చెప్తున్నారు. ఏడాదిలోపు కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధనలు విధించింది. అయితే ఈ సంస్థలన్నీ 6 నుంచి 10 నెలల్లోపు ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెప్తున్నారు. వీసెజ్ పరిధిలోని దువ్వాడ సెజ్ కూడా అదే స్థాయిలో దూసుకుపోతుంది. ఇప్పటికే 1,626 కోట్ల పెట్టుబడులతో 52 యూనిట్ల ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నాయి. ఇంకా అనేక పరిశ్రమల స్థాపనకు అవసరమైన స్థలాన్ని దువ్వాడ సెజ్లో సిద్ధం చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, కార్గో, గవర్నమెంట్స్, ఐటీ అనుబంధ పరిశ్రమలు సైతం ఏర్పాటు చేసేందుకు అనుగుణంగా బిల్డప్ ఏరియాను సిద్ధం చేశారు. స్టాండర్డ్ డిజైన్ ఫ్యాక్టరీ, బిల్డింగ్తో పాటు ఇండస్ట్రియల్ షేడ్స్, ట్రేడింగ్ షేడ్స్ కూడా ఏర్పాటు చేసి పరిశ్రమలు ఆహ్వానిస్తున్నాయి. భవిష్యత్తులో వీసెజ్ ఎగుమతుల్లో దువ్వాడ సెజ్ కీలకంగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎగుమతుల పరంగా వీసెజ్లోని యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు నమోదవుతున్నాయి. వీసెజ్ పరిధిలో వాణిజ్య కార్యకలాపాలకు అనువైన వాతావరణం ఉంది. సెజ్లలో భూ వినియోగ నిబంధనలు, టౌన్ ప్లానింగ్, ఫ్యాక్టరీ లైసెన్సులు మొదలైనవి సింగిల్ విండో మెకానిజం అందుబాటులోకి తీసుకురావడంతోనే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. దీని ద్వారా కాలుష్య నియంత్రణ మండలి, ఫ్యాక్టరీలు, ఎక్సైజ్, కార్మిక శాఖ ఇతర అనుమతులు పొందడం సంస్థలకు మరింత సులభతరం అవుతుంది. కొత్త యూనిట్ల రాకతో సెజ్లో ఎగుమతులు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.